ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్ మరియు కంపెనీ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ అయిన సత్తుపల్లి ఏరియాలో నూతన జనరల్ మేనేజర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క చేతుల మీదుగా సత్తుపల్లి జనరల్ మేనేజర్ కార్యాలయం ఓపెనింగ్ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి ఈ సత్తుపల్లి సింగరేణి ఒక ఆదర్శనీయంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తా ఉంది అని, అలాగే 1500 సోలార్ మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి మరియు బోటింగ్ సోలార్ పంపు స్టోరేజ్ అనేక రకమైన ఉత్పత్తికి అడుగులు వేస్తూ అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తుందని అన్నారు। స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ చెప్పినటువంటి అంశాలు మేము నెరవేరుస్తామని అన్నారు। తదనంతరం సింగరేణి జేవిఆర్ ఓసీని సందర్శించారు। ఈ కార్యక్రమంలో సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్, ఎండిపిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఖమ్మం జిల్లా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు। ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు సింగరేణి మన సత్తుపల్లిలో ఉండడం మన అదృష్టం। ఎన్నో విధాలుగా డెవలప్ అవ్వడానికి సింగరేణి కారణం। పైగా మన ఏరియాలో అత్యంత నాణ్యమైన కోల్ కూడా మన సింగరేణి మన సత్తుపల్లి ఏరియా నుంచే వస్తుంది। అత్యధిక దిగుబడి కూడా ఇక్కడి నుంచే వస్తుంది మనకి కనుక అలానే ఇలా కష్టపడి మనకి ఈ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నందుకు సింగరేణి యాజమాన్యానికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సభాముఖంగా నేను మన డిప్యూటీ సీఎం గారికి ఒక చిన్న విన్నపం సార్। పెద్ద ఎత్తున ఎక్స్పర్టైజ్ లేకపోయినా వాటిలో పాల్గొని కావలసినటువంటి మైన్స్ మినరల్స్ సాధిస్తూ లాభాలు ఆర్జిస్తూ భవిష్యత్తు పునాది వేసుకుంటూ ముందు పోతా ఉన్నారు। అందుకే ఈరోజు సింగరేణి కాలనీస్ కూడా కేవలం బొగ్గు బావిలకు మాత్రమే పరిమితం కావద్దు, భవిష్యత్తులో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి। బొగ్గు ఆధారిత విద్యుత్తే కాకుండా ఇవాళ గ్రీన్ ఎనర్జీ కూడా పెద్ద ఎత్తున ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా చాలా వడివడిగా వచ్చేస్తూ ఉన్నాయి। అది సోలార్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేకపోతే సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి పవర్ని స్టోరేజ్ చేసుకోవడానికి పనికి వచ్చేటువంటి బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు కావచ్చు, పంప్ స్టోరేజ్ వ్యవస్థలు కావచ్చు, లేకపోతే హైడ్రో పవర్ కావచ్చు, రేపొద్దున వచ్చే ఇంకా ఇతర ఏ మార్పులైనా కావచ్చు। ఇలా మార్పులు వడివడిగా స్పీడ్గా ప్రపంచీకరణలో భాగంగా వస్తున్నప్పుడు బొగ్గు ఆధారిత పరిశ్రమలు తగ్గిపోయినప్పుడు బొగ్గు ఉత్పత్తి చేస్తే దాని కొనుగోలు సమస్యగా మారినప్పుడు మన కంపెనీ యొక్క భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది। అందుకే కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది। అందుకే కేవలం సింగరేణి కాలనీస్ బొగ్గు బాయిలకు మాత్రమే పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచంలో వస్తున్నటువంటి టెక్నాలజీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రేర్ ఎర్త్ మినరల్స్, అట్లాగే క్రిటికల్ మినరల్స్, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ క్రిటికల్ మినరల్స్ సంబంధించి ఎక్కడైతే టెక్నాలజీ పెద్ద ఎత్తున వాడుకొని ఉంటుందో అక్కడ వీటి అవసరం పెద్ద ఎత్తున ఉన్నది।